కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలకు కొదవ లేకుండా పోయింది. ఎప్పుడు కరెంటు ఉంటుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేంటని విద్యుత్ అధికారుల సిబ్బందిని అడిగితే ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపమని, చెట్లు నరుకుతున్నామని, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్వహణ పనులు మరమ్మతులు ఉన్నాయని పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. అధికారిక కరెంటు కోతలైతే ప్రకటనలిచ్చి అధికారికంగా విద్యుత్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండదని చెప్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొంగల్లాగా కరెంటు తీస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి 1, 2, 3 గంటల వరకు కరెంటు కట్ చేస్తున్న పరిస్థితి. అందరూ గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి తెలియదని ఇలా చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా కరెంటు కోతలు పెడుతున్నారు. రోజులో కనీసం 3 గంటలు తీస్తున్నారు. ఇలా చీటికి మాటికి కరెంటు తీయడంతో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు పాపం వాళ్ళు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి భారీ విద్యుత్ కోతలు మొదలయ్యాయని, గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల కరెంటు ఉండేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా 14 నెలల నుంచి ఇదే పరిస్థితి. కనీసం పూర్తి ముందైనా కూడా, అంటే ఎండాకాలమైనా రాలేదు. ఇప్పటికే రోజుకు 2 గంటల వరకు కరెంటు కట్ చేస్తే మార్చి, ఏప్రిల్ సమయానికి ఇంకా ఎక్కువే కరెంటు కోతలు ఉంటాయి. ఇంకోవైపు కరెంటు కష్టాలతో ప్రజలు వేసవిలో దృష్టిలో పెట్టుకొని కొత్త ఇన్వర్టర్లు కొనడానికి కూడా షాపుల వైపు పరిగెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇన్వర్టర్ల కొనుగోలు పెరిగింది. సరే, హైదరాబాద్లో అంటే ఇన్వర్టర్లు కొనుక్కుంటారు అనుకుందాం. మరి పల్లెల పరిస్థితి? అక్కడైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారు. ఇక్కడ సీఎం, మంత్రులు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ కరెంటు కోతలతో రైతులు సైతం కోపంగా ఉన్నారు. రోజుకు 10 నుంచి 15 సార్లు కరెంటు తీసేస్తుండడంతో బోర్లు, బావుల్లో ఉన్న కొంచెం నీటిని వరి, ఇతర పంటలకు పెట్టుకోలేకపోతున్నారు. వ్యవసాయానికి 4-5 గంటలు కరెంటు పోతుంది. అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల వరకు ఉండాల్సిన 3 ఫేజ్ కరెంటు రాత్రి 2 గంటలకు ఇచ్చి ఉదయం 5 గంటలకు ముందే తీసేస్తున్నారు. వ్యవసాయానికి ఉదయం పూట కరెంటు ఇవ్వాలన్న ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరెంటు కోతలు ఇలాగే ఉంటే వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారుతుంది. సిటీల్లో అంటే కట్ చేస్తున్నారు, ఓకే. మనకు అన్నం పెట్టే రైతుకైనా 24 గంటలు ఇవ్వదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? బయట అప్పు తెచ్చి మరీ రైతులు కరెంటు కోత లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంగ్రెస్కు ఏమైంది? రైతుల ఓట్లు కావాలి, కానీ వారికి కరెంటు ఇవ్వడం మాత్రం వద్దా?